ఇది కర్రీ వేడిగా ఉంది కదా, అందుకే నేను స్పూన్తో కలిపేస్తున్నా, చేతులు కాలుతాయి అనేసి. ఇదిగోండి చూడండి, పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్ తినిపించాలన్నమాట. రైస్ కూడా కడిగేసా, వండేస్తా ఇప్పుడు నేను. ప్రజెంట్ అయితే ఇదిగోండి చాలా వేడిగా ఉంది, స్పూన్తో తినిపించి మా పెద్ద బాబుకి కలిపేసి మళ్ళీ రైస్ వండాలి. చపాతి ఫస్ట్ నేను చపాతి చేసుకొని తినాలి, చపాతి చేసుకొని తిన్నాక రైస్ వండాలి. సూపు తక్కువైందండి, ఇందులో కాస్త వేడిగా ఉన్న సూపు యాడ్ చేద్దాము. ఇదిగోండి కవర్ అయిపోతుంది, కాలుతుంది, పొగలు వస్తుంది, చూస్తున్నారా? ఇదిగోండి, నేను మా పిల్లలు లేకుండా 1 సెకండ్ కూడా ఉండలేనండి. నా ప్రాణమే మా పిల్లలు అన్నమాట, అస్సలకే ఉండలేను నేను. మా పెద్ద అబ్బాయి స్కూల్కి మార్నింగ్ వెళ్ళేసి నైట్ వస్తారనమాట, నైట్ కాదు ఈవినింగ్ 4కి వస్తారనమాట. తర్వాత ట్యూషన్ అనేసి, కానీ నా ప్రాణం అంతా నా బాబు పైన ఉంటుందన్నమాట. నాకు ఎవరున్నారు, నా పిల్లలే కదా. అలా నర్సరీలో అయితే స్కూల్ ముందే కూర్చునేదాన్ని నేను, స్కూల్ ముందునే కూర్చొని ఎండ ఎవరికి ఉండేది. అప్పుడు ఇంకా రిలేషన్ ఎక్కువ ఉండే నా కొడుక్కి నాకు, అంటే అంత ప్రేమ ఉండేదన్నమాట. అమ్మో నా కొడుకు అనేసి నేను. ఇప్పుడు ఇంకా నేను తగ్గిపోయింది, ఇప్పుడు మా బాబు ఫస్ట్ క్లాస్కి వచ్చారు. సో ఇది ఇప్పుడు బాగా కలియబెట్టేసి ఆ వేడిలోనే ఇది కలిసిపోతుంది. ఇదిగోండి, బాబుకి తినిపించడమే ఆలస్యం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.